బెనర్జీ అహల్యను నమ్మించడానికి చెయ్యి కోసుకొని దాన్ని కట్టుకొని అహల్య దగ్గర గదిలోకి వెళ్తాడు. వీడమ్మ నా కొడుకు అని చెప్పేసి వాళ్ళు అహల్యకు పరిచయం చేస్తాడు. మీరే అండి నన్ను కాపాడింది అని విధంగా అహల్య అడుగుతుంది. నా పేరు బెనర్జీ అమ్మ. ఆ రోజు నిన్ను చూసిన పరిస్థితులలో కాస్త నాకు బాధ అనిపించి నిన్ను కాపాడానమ్మా. నిన్ను చూస్తే నా చెల్లిని చూసినట్టుగా అనిపించింది అని చెప్పేసి చిన్న ఫ్లాష్ బ్యాక్ అహల్యను నమ్మించే ప్రయత్నం చేయడానికి కథలుడతాడు. మీకు ఏ సంబంధం ఉందండి నన్ను కాపాడారంటే? సంబంధం ఉంటేనే కాపాడాల్సిన అవసరం లేదు కదమ్మా, రక్త సంబంధం ఉంటేనే కదా. అయినా ప్రేమతో అన్నయ్య అని చెప్పేసి పిలిచినా సరే చెల్లమ్మను కాపాడడానికి అన్నయ్య ఎప్పుడూ ఎదురు పడుతూనే ఉంటాడు కదా అని బెనర్జీ మాటలకు అహల్య చాలా నమ్మేస్తుంది. సరేమ్మా, ఇందాక నుంచి చాలా టైర్డ్ అయిపోయావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా నాన్న తనకు కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోండి. అయ్యో పర్లేదండి, ఇక నేను బయలుదేరుతాను. ఈ పరిస్థితులలో నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? ఇది నీ ఇల్లే అనుకో. నా చెల్లి వస్తే ఎలా ఉంటుందో. నా చెల్లిని పోగొట్టుకున్నాను. ఈ ఇంటికి నువ్వు మహాలక్ష్మి అంటే నా చెల్లివే అనుకో. నీకు ఎన్ని రోజులు ఉండబుద్దైతే అన్ని రోజులు ఉండు. వద్దండి, మీరేదో నన్ను కాపాడారని చెప్పేసి నేను మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదండి. చెప్పాను కదమ్మా, నాకు చెల్లెలు లేదు, తోడబుట్టిన చెల్లెలు లేదు కాబట్టి నువ్వే నా చెల్లివి అనుకుంటున్నాను. నా మాట కాదని లేక ఇక్కడ ఉండమ్మా. అమ్మా నాన్న తనకి ఏది కావాలంటే అది హెల్ప్ చేయండి, అంతేకాకుండా తనని జాగ్రత్తగా చూసుకోండి సరేరా అని బెనర్జీ కిందికి వచ్చిన తర్వాత, ఇదే అహల్య నిన్ను నమ్మించి నడింట్లో గొంతు కోయడం ఇదే, అందుకనే నేను మరి నిన్ను నమ్మించే ప్రయత్నం చేశాను అని విధంగా అన్న తర్వాత, అమ్మ నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, ఇదిగో మావాడు అంతకు ముందుకే తన చెల్లెలకి బట్టలు తీసుకొచ్చేవాడు అని చెప్పేసి ఈ విధంగా చీర గిట్లా ఇస్తుంది. ఈ ఫ్రెష్ అప్ అవుతుంది. ఇక భోజనం టైం వరకు బెనర్జీ అందరు కలిసి కూర్చొని తింటుండగా అహల్య కాస్త మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది? తినని చెప్పేసి అన్నాను కదా, ఎందుకు తినట్లేదు? లేదండి తినబుద్ధి కావట్లేదు అని గదిలోకి వస్తుంది. నాకు తెలుసు అహల్య, నీ భర్త నీ కొడుకు గుర్తొస్తున్నాడని నాకు బాగా తెలుసు అని వినగా బెనర్జీ అనుకుంటాడు. అప్పుడు ఇక అహల్య గదిలోకి వెళ్ళేసరికి, ఏయ్ మీకు డబ్బు ఇస్తున్నాను, అహల్యను మార్చాలి, నా గురించి ఎక్కువ చెప్పాలి, ఎంతమంది చెప్పినా బెనర్జీ మంచోడని చెప్పేసి మీరు నమ్మించాలి. చెప్పాను కదా, మీరు ఈ ఇంట్లో నాకు అమ్మా నాన్న పాత్రగా చేసేది డబ్బు కోసమని. మీరు ఏ మాత్రం తోక జాడిచ్చినా మీ బ్రతుకులు రోడ్డు మీద పడతాయి. సరే బాబు, నువ్వు చెప్పినట్టే అహల్య మనసును మార్చేస్తాం. అదే కదా నాకు కావలసింది, నమ్మించి గొంతుకోవడమే కదా నాకు కావలసింది. అహల్య దగ్గరున్న బాక్సు నా చేతినే కదా అప్పుడు అహల్య చావు ఎదురుపడేది అని విధంగా బెనర్జీ అనుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు గౌతమ్ బాబును సందేహించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. బాబుకు తన తల్లి పాలు లేక ఇబ్బంది పడుతుండగా ఇక అహల్య తన గదిలోకి వచ్చి తన కొడుకును తన భర్తను గౌతమ్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక నేను వదిలేసి వచ్చాను కదరా, నన్ను క్షమించు. ఎంత కష్టపడుతున్నావో, ఈ తల్లి పాలకు ఎంత ఏడుస్తున్నావో. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మీ నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడో నీతోని. అసలు పడుకుంటున్నావో లేకపోతే ఏం చేస్తున్నావో, నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే అని చెప్పేసి ఇక తన గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది అహల్య. బాబు నిజంగానే అహల్య ఆకలి కోసం అని చెప్పేసి పాలు పట్టడం కోసమని గుక్కపెట్టి బాబు ఏడుస్తుండగా గౌతమ్ బాబును ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తూ పాట పాడుతూ ఉంటాడు. అలా ఎత్తుకొని పొత్తిళ్లలో ఇక అలా ఊపేసి పాట పాడి పడుకోబెడతాడు. బాబు పడుకుంటాడు. ఈలోపు వెంటనే సుభద్ర బాబు దగ్గరికి వచ్చేస్తుంది. ఇక పడుకున్నాడని చెప్పేసి అన్న తర్వాత, పడుకున్నాడమ్మా, అసలు ఏం జరుగుతుందో ఇంట్లో అర్థం కావట్లేదు. అహల్య డబ్బు కోసం అని చెప్పేసి ఇలా బాబును వదిలేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా? వాళ్ళందరూ అన్నమాట నువ్వు నమ్ముతున్నావా? అహల్య మనస్తత్వం ఏంటో నీకు తెలియదా అని ఈ విధంగా అంటుండగా, ఎవరి మాట వినానో ఎవరి మాట వినకూడదో అసలు రోజు రోజుకి అర్థం కావట్లేదు అనే విధంగా అంటుండగా వెంటనే శ్రావ్య ఎవరికి చూడడం ముందుకు గౌతమ్కి ఫోన్ చేస్తుంది. చెప్పు శ్రావ్య, ఏంటన్నయ్య అసలు ఏమనుకుంటున్నారు? కనీసం అహల్య వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం కూడా చెప్పకుండా నీకెలా తెలుసు?
ఇక్కడ అనుకుంటుంది. ఇక అతిథి ఇంటికి వచ్చిందట కదా, అంతేకాకుండా నాకెందుకో అనుమానంగా ఉందన్నయ్య. మా అత్తయ్య అహల్యను వదినను ఎలాగైనా నీ దగ్గర నుంచి దూరం చేయాలని తల్లి కూతుర్లు ప్లాన్ చేస్తున్నారు. వదిన చంపే ప్రయత్నం కూడా ఆ రోజు చేశారు కాబట్టి నాకు తెలిసి ఇది వీళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. ప్లాన్ కాదు, నిజమే అమ్మా. ఇదంతా చేసింది ఇక నానమ్మ. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అవును, అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టించి బాబు పుట్టిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అగ్రిమెంట్ పేపర్ సాక్ష్యం ఉన్నా కూడా కావాలని అహల్య డబ్బు కోసమని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని లేనిపోని నిందలు వేశారమ్మా. అహల్య ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అన్నయ్య. ఎలాగైనా సరే అతిథి ఆ ఇంటి కోడలు కావడానికి నాకు ఇష్టం లేదు. బాబును చూసుకోవాలంటే మళ్ళీ తిరిగి వదినని ఇంటికి వచ్చే ప్రయత్నం చేయన్న అని చెప్పేసి శ్రావ్య అంటుంది. ఎలాగైనా సరే వీళ్ళ ప్లాన్ ప్రకారం అహల్య వదిన నీకు దూరం చేయాలనుకుంటుంది. అంతేకాదు అత్తయ్య మాటలలో ఒక్కొక్కసారి నాకు అనుమానం ఏంటంటే అసలు మా అత్తయ్య అహల్య వదిన చంపే ప్రయత్నం కూడా చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతిథి ఆ ఇంటికి కోడలు కావడానికి మా అత్తయ్య దేన్నైనా తెగించే రకం అని ఈ విధంగా శ్రావ్య అంటుంది. అహల్యం చంపేస్తే మీ అత్తయ్య బ్రతుకుతుందా? నా చేతుల్లో చస్తుంది. ఆఖరికి అతిథిని కూడా వదిలిపెట్టను అని ఈ విధంగా గౌతమ్ అంటాడు. సరేమ్మా, బాబు పడుకున్నాడు. అన్నయ్య జాగ్రత్త, బాబు కూడా జాగ్రత్త. వదిన ఉంటేనో అది వేరు, తల్లి పాల కోసం అని బాబు చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక అహల్య వదినను ఎలాగైనా సరే ఇంటికి వచ్చేలా చెయ్యన్నయ్య. రేపు వెళ్ళి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి అన్న తర్వాత సరే అన్నయ్య ఇక ఉంటానని శ్రావ్య కాల్ కట్ చేస్తుంది. ఇక తెల్లారిసరికల్లా ఇక హాల్లో నుంచి వెళ్తుండగా ఎక్కడికా ఇంత పొద్దున్నే అని చెప్పేసి అర్జున్ అడుగుతాడు. స్టేషన్కా? ఏమైందిరా స్టేషన్కి వెళ్ళడానికి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. అహల్య 3 రోజుల నుంచి కనిపించట్లేదు. అహల్యకు ప్రాణగండం ఉందని అర్థమవుతుంది. ఎవరైనా చేసి ఎవరైనా చంపినా కూడా దిక్కులేదు నా భార్యను. అందుకనే ఏంటిరా మతిగాని పోయిందా? కుటుంబం పరువు పోవడం కోసం దానికోసం నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏంటి నానమ్మ ప్రతిసారి అనాథ పరువు పోతుందంటున్నావు? తనెవరు? నా భార్య. నా భార్య గురించి నేను ఆలోచించకుంటే ఎవరు ఆలోచిస్తారు? నా భార్య 3 రోజుల నుంచి కనిపించకపోతే ఇక నా కొడుకు ఎంతలా ఏడుస్తున్నాడో మీకేం తెలుసు? డబ్బా పాలు పడితే సరిపోతుందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. నా భార్య ఎలాగైనా దొరుకుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను వెతుకులాడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతుండగా ఏంట్రా నీ కొడుకు రోజు రోజుకి అహల్య కోసం ఇంత దిగజారుతున్నాడు? ఏముంది? ఏం మందు పెట్టిందో ఏంటో అర్థం అవ్వట్లేదా నానమ్మ అని చెప్పేసి అవంతిక అంటుంది. అది మందు పెట్టినా ఏం పెట్టినా అది తిరిగి ఇంట్లో అడుగు పెడితే నేను ఊరుకోనని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.